తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మార్చి 15వ తారీఖున ఏకాదశి రాబోతోంది. ఈ ఏకాదశి విశిష్టత ఏంటి, ప్రతి ఏకాదశి లాగానే ఈ ఏకాదశి కూడా మనం ఏమైనా నియమాలు పాటించాలా, ఇంకా ఏదైనా విశేషం ఉందా, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఎటువంటి సమస్యలకు తెలుసుకుందాం. గురువుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మార్చి 15 ఇంకా 2 రోజుల్లో సంవత్సరం మారుతుంది, 2-3 రోజుల్లో. కానీ ఈ ముందే ఏకాదశి ఉంది, చాలా విశేషం అని అన్నారు. మరి ఆ వివరాలు ఏంటి? అన్ని ఏకాదశిలాగానే ఈ ఏకాదశిని చూడాలా, లేకుంటే ప్రత్యేకమా? ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకతమ్మ. దీనిని పాప విమోచని ఏకాదశి అని అంటారు. పేరులోనే ఉంది. మానవుడు చేసినటువంటి రహస్యకృత, జ్ఞానకృత, అజ్ఞానకృతమైనటువంటి పాపములన్నిటినీ కూడా తొలగించుకునేటువంటి ఏకాదశి. పైగా ఇంకొక విశేషం ఏంటంటే, మనకున్నటువంటి 24 ఏకాదశిలలో సంవత్సరం పొడుగుతా ఇదే ఆఖరి ఏకాదశి కదా. మళ్ళీ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది, మళ్ళీ కొత్త విధానంగా ఏకాదశిలో ప్రారంభమవుతాయి. అయితే ఈ సంబంధించినటువంటి ఏకాదశిలో మనకు ప్రధానంగా ఎవరి ద్వారా మనకి ఇవన్నీ ప్రకటితమయ్యాయి ఏకాదశిలో విశిష్టత అంటే, శ్రీకృష్ణ యుధిష్ఠిర అంటే ధర్మరాజు మధ్య ఉన్నటువంటి సంవాదం. అంటే పాండవులు వనవాసం చేసినప్పుడు వాళ్ళకి ఇంకా రాజ్యభారం కానీ ఇంకా ఏమీ లేవు కదమ్మా. ఇక ఆ సంబంధించినటువంటి ఆ సంవత్సరాలన్నీ కూడా కేవలం ధర్మపరమైనటువంటి విషయాలు చర్చాగోష్ఠి చెప్పుకుంటూ ఎవరి దగ్గరైనా మంచి మంచి విషయాలు తెలుసుకుంటుండేవాడు. ఇందులో భాగంగా కృష్ణ భగవానుల వారు రాగానే ఏకాదశుల విశిష్టత గురించి తెలపమని చెప్పడం. అందులో ఈ పాప విమోచని ఏకాదశి అంటే పాల్గొన కృష్ణ ఏకాదశికి సంబంధించినటువంటి విశిష్టత తెలియచేయమనంటే, ఇది కృష్ణ భగవానుల వారే చెప్పారమ్మా. అన్ని రకాలైనటువంటి పాపములు తొలగించుకునేటువంటిది విధానం ఇది. అంటే పూర్వం దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఉంది. పూర్వము ఈ సంబంధించినటువంటి చవన మహర్షి కుమారులైనటువంటి మహామునీశ్వరుడు మాధవ అని చెప్పి, మాధవి అని అంటారు. సో అతను చాలా గొప్పదైనటువంటి ఉపాసనాపరుడు, తపస్సులో నిష్ఠాగరిష్ఠుడు. అతని తపస్సుని భంగం చేయాలని చెప్పి ఇంద్రాది దేవతలందరూ కూడా ప్రయత్నించారు. ఇంద్రుడికి ఉండే ఒక భయము, తన ఇంద్ర పదవికి ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో. అలాగా తన దగ్గర ఉన్నటువంటి అప్సరసలందరినీ పంపించగా అందులో మహా సౌందర్య రాశి అయినటువంటి మంజు ఘోష అనే అప్సరస కూడా ఉంది. ఈమె అనేక పరిపరి విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఈ సంబంధించినటువంటి అతని తపోగ్ని జ్వాలలకి విసిరి కొట్టబడేది. అయితే ఎంతకైనా ప్రయత్నించగా సఫలీకృతం అవుతుంది కదా. మన్మథావేశం జరగడము, అలాగే ఈ సంబంధించిన మంజు ఘోష సంబంధించినటువంటి నాట్యము, ఇవన్నీ కాంచిన తర్వాత అతనికి ఆ సంబంధించినటువంటి తపోభంగం జరగడము, ఆ మంజు ఘోష అనే అప్సరస మీద ప్రేమ వాత్సల్యము కురవడం, ఆమెతోనే జీవితం చాలా గడిచిపోతున్న కొద్దీ ఆ అప్సరసకి తాను వచ్చినటువంటి కార్యం గుర్తుకొచ్చింది. నేను తపోభంగం కోసమే వచ్చానని చెప్పి, తనగా నేను వెళ్ళిపోతానని చెప్పి పట్టుబట్టి వెళ్ళిపోతుంటే అప్పుడు శపిస్తాడు. ఏమని? కీకారణ్యంలో మంత్రగత్తెగా ఉండిపో అని చెప్పి శపిస్తాడు. ఆ తర్వాత తన తండ్రి అయినటువంటి చవన మహర్షి దగ్గరికి వచ్చి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి, తండ్రి నేను ఇంత పాపం చేశాను, నా తపోభంగం అయింది, బ్రహ్మచర్య నిష్టం అనేటువంటిది వెళ్ళిపోయింది, కాబట్టి నేను ఏం చెయ్యాలి, మళ్ళీ తిరిగి నా పూర్వ వైభవాన్ని నేను కాపాడుకోవాలి, పైగా మళ్ళీ నేను తపస్సులోకి వెళ్ళిపోవాలి, నాకు మార్గం చెప్పు తండ్రి అని అంటే, అప్పుడు ఈ పాల్గొన మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణు యొక్క ఆరాధన చేయి నాయన, నీకున్నటువంటి గత సంబంధించినటువంటి దోషమంతా తొలగిపోయి నువ్వు మళ్ళీ తపోనిష్టకి వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని చెప్పడం, ఆ విధంగా చేయడం. అదేవిధంగా మంజు ఘోష కూడా ఈ విధానాన్ని ఆచరించి తన యొక్క శాపత్వాన్ని తొలగించుకొని తిరిగి మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోవడం. తను కూడా మళ్ళీ సంబంధించినటువంటి అనగా బ్రహ్మచర్య అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క నిష్టలో ఉన్నప్పుడు తప్పించుకోవడం అనేటువంటిది కూడా అది దోషమేనమ్మా. కాబట్టి తపోనిష్టలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ మంజుఘోష ద్వారా తన యొక్క తపస్సు భంగమైపోయింది.
అనుకున్నటువంటి కార్యాన్ని సాధించుకోలేకపోయాడు, పాపత్వం వచ్చింది. కాబట్టి ఈ యొక్క కృష్ణ ఏకాదశి పాల్గొన మాసంలో వచ్చినటువంటి కృష్ణ ఏకాదశి రోజున ఈ ఆచరించి తనకున్నటువంటి తిరిగి పూర్వ వైభవాన్ని పొందడం జరిగింది. ఇదే విషయం ధర్మరాజు కూడా చెప్పడం. కాబట్టి తెలిసో తెలియకో ఎన్ని జన్మలలో చేసిన పాపమో ఈ అడవుల బట్ట పట్టాము తల్లితో సహా అని చెప్పి అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి, అంటే ఈ 12 సంవత్సరాల వనవాసంలో కూడా వాళ్ళు చేసిందంతా కూడా పుణ్యం సంపాదించుకోవడం. ఆ పుణ్యం ద్వారా భవిష్యత్తులో యుద్ధానికి అవసరమయ్యేటువంటి శస్త్రాస్త్రాలన్నీ కూడాను ఈ పుణ్యఫలం వల్లనే వచ్చాయి. దీన్ని బట్టి ఒకటి తెలుసుకోవచ్చు, ఏకాదశులు అనేటువంటి చాలా మహిమాన్వితమైనటువంటిది. అందుకనే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ ఏకాదశి రోజున సంబంధించినటువంటిది అందరూ కూడా ఆచరించదగినటువంటిది. కాబట్టి దీనికి వయసుతో నిమిత్తం లేదమ్మా. ఎవరైనా జ్ఞానం వచ్చినటువంటి ఒక మాట అనేస్తారు, ఈ వయసు నీది ఉపవాసాలు చేసేది, ఏకాదశులు నీకెందుకు అని ఒక మాట అనేస్తారు. వాస్తవమేనా? మీరు గమనించుకుంటే చాలా మంది ఉపవాసం ఉంటే ఉంటుందా, భక్తి ఉండాలి కదా. కొంతమంది కటిక ఉపవాసం కూడా చేస్తారు, కానీ అది ఎప్పుడు కూడాను సరికాదమ్మా. అంటే నీళ్లు కూడా తాగకుండా చేస్తారు. నిర్జల ఏకాదశి రోజున ఆ విధంగా చేయాలి. కాబట్టి ఈ సంబంధించినటువంటి ఏకాదశికి, అంటే ఇప్పుడు ఏకాదశి చేసినప్పటికీ కూడా మనం ఒకటే, మన శరీరము దైవం మీద నిలబడి ఉండాలి. ఆ నామస్మరణ చేసుకోవడానికి శరీరం సహకరించాలి, మనస్సు కూడా కేంద్రీకృతం అవ్వాలి. వేరే విషయాల పట్ల మన మనస్సు వెళ్ళకూడదనంటే శరీరానికి శక్తి కావాలి. కాబట్టి పాలు పండ్లు ఇతర పదార్థాలు, అంటే ఉడికించినవి వేపుడు చేసినవి కాకుండా పాలు పండ్ల పదార్థాలు తింటూ శరీరానికి అవసరమైనప్పుడల్లా సంబంధించిన శక్తిని ఇస్తూ మన యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. తద్వారా అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ సంబంధించినటువంటి ఈ రోజున కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలి. ఏ విధంగా చేయాలి, తప్పనిసరిగా ఈ సంబంధించినటువంటిది చేయాల్సినటువంటిది. అంతేకాకుండానమ్మా, ఈ రోజున ఒక చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా అఖండ ధనలక్ష్మి యోగము కూడా పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి మరియు క్షిప్ర నక్షత్రములు అత్యంత శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా మృత్యుంజయ హోమము, నవగ్రహ పాశ్వత హోమము, అలాగే సుదర్శన హోమం, రుద్ర హోమము మరియు లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మారివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ రోజు చేయవలసినటువంటి విధి విధానం క్లుప్తముగా తెలియచేయదలిచినట్లయితే, సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ప్రధానంగా ఆ స్వామి దగ్గర తులసి పుష్పమాల స్వామివారి చిత్రపటానికి వేసి ఆవు నేతితో దీపారాధన వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణం చదవాలి. తదనంతరం మళ్ళీ ఆ రోజున దేవాలయం సందర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇంకా ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఈ రోజున ప్రత్యేకంగా పఠించాల్సినటువంటి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఈ నామాన్ని పఠించాలి. తదనంతరం మళ్ళీ సాయంకాలం కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ తలస్నానం చేయకూడదమ్మా. కాళ్ళు చేతులు కడుగుతాం, ఒకసారి చేస్తే చాలు, నియమం అది. తదనంతరం మళ్ళీ సాయంకాలం ఆ స్వామిని దర్శనం చేసుకొని, ఆ స్వామి దేవాలయంలో ఖచ్చితంగా ఇప్పుడు అన్ని చోట్ల దేవాలయంలో రావి చెట్టు ఉంటుంది, లేదా రావి చెట్టు ఉన్నటువంటి దగ్గరికైనా వెళ్ళి ఆ రావి చెట్టు చుట్టూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అంటూ 11 మార్లు ప్రదక్షిణ చేసి, ప్రతి ప్రదక్షిణకి కూడా ఆ రావి చెట్టుని స్పృశించుకోవడం, నమస్కారం చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ప్రదోషకాల సమయంలో ఆ రావి ఆకుల మీదనైనా కానీ లేదా తమలపాకు మీదనైనా కానీ ఎర్రచందనం కలిపినటువంటి నీటిని దానిమ్మ పుల్ల కల్కము అని అంటారు. పూర్వకాలంలో దానిమ్మ పుల్లతోనే ఏదైనా భూర్జ పత్రంలో రాసేది, ఇప్పుడు పెన్నులు వాడుతున్నారు. ఎర్రచందనం నీటితో ఓం నమో భగవతే వాసుదేవాయ అని 11 ఆకుల మీద రాసి మనం ఆ రోజున ఇంట్లో దేవుడి గృహంలో కానీ లేకపోతే ఇంట్లో గల్లాపెట్టలో కానీ పెట్టి ఆ రోజంతా అవకాశం ఉన్నంత వరకు నిశీ సమయం అనగా మధ్యరాత్రి 12 వరకు కూడా నామజపం చేసుకొని నిద్రపోతే నిద్రపోవచ్చు, మేల్కొని ఉంటే మరీ మంచిది. మళ్ళీ తెల్లవారు లేచిన తర్వాత కాలకృత్యాదులు తీర్చుకొని ఆ ఏకాదశి తిథి మనకు 15వ తారీఖు ఉదయం 9 గంటల చిల్లర వరకే ఉందమ్మా. ద్వాదశి తిథి నాడు ఉన్నప్పుడు ఆ ఉపవాస విరమణ చెయ్యాలి. కాబట్టి 16వ తారీఖు రోజున ద్వాదశి తిథి ఉదయం 9 గంటల లోపలనే ఉంటుంది. కాబట్టి చక్కగా విరమణ చేసేసి ఇంట్లో తగు శాకాహారము సంబంధించిన వంటలు వండి ఎవరికైనా అతిథులకి అభ్యాగతులకి అన్నదానం కానీ వృద్ధాశ్రమంలో కానీ పండ్లు ఇతర పదార్థాలు పంచి అప్పుడు విరమణ చేసి భోజనం చేయాలి. ఈ విధంగా చేసినటువంటి మానవుడికి సంబంధించినటువంటి సకల దోషములు, పాపం, ముఖ్యంగా
పేరులోనే ఉంది పాప విమోచన ఏకాదశి. అన్ని విధాలైనటువంటి పాపంలో తొలగిపోయి ఆనందకరమైన జీవితం. ఎందుకనంటే ఈ తర్వాత ఉగాది ప్రవేశం చేస్తుంది. మానవుడి జీవితంలో కొత్త సంవత్సరం అనేటువంటిది వస్తుంది. ఇక గత సంవత్సరంలో తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసిన వ్యక్తి ఆఖరిగా ఆ పాపాలు తొలగించుకునే ఏకైక మార్గం ఈ యొక్క పాప విమోచన ఏకాదశి రోజున మనం ఉపవాస నియమాన్ని పాటించడం, దేవతా నామాన్ని స్మరించడం. ఈ రోజున ఆదివారం కూడా అయ్యింది, సూర్య భగవానికి సంబంధించినటువంటిది కాబట్టి విశేషంగా ఈ రోజున ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, అలాగే మైథునము ఇవేవి పనికిరాదు. నూనె అంటుకోకూడదు. ఇలా సంబంధించినటువంటిది చేసుకుంటూ ఉండి నియమం ప్రకారం ఉన్నట్లయితే తప్పకుండా మానవులకందరికీ కూడా మంచి జరుగుతుంది. కొత్త సంవత్సరంలో వాళ్ళ కళలన్నీ కూడా సాకారం అవుతాయని చెప్పవచ్చు. సిద్ధంగా ఉండొచ్చు నూతన సంవత్సరంలోకి వెళ్ళడానికి. కానీ ఈ మీరు చెప్పినటువంటి ఈ కథ ఏదైతే ఉందో ఇప్పటివరకు వినలేదు గురువు గారు. చాలా కొత్త విషయాలు వీటికి మరి చెప్తూ ఉన్నారు. చక్కగా ఇది వింటూ, ఈ వీడియో వింటూ తర్వాత వారి కార్యక్రమం చేసుకున్న ప్రతి ఏకాదశికి ఒక కథ ఉంది. ఆ ప్రతి ఏకాదశికి ఆ కథకి సంబంధించిన విధానంగా వృత్తాంతం ఉంటుంది. ఇది తెలుసుకొని మనం చేసినట్లయితే ఇంకా మనం చాలా చక్కగా మంచి ఫలితం పొందుతామని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.